హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్వేస్ నిమ్మి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ మేము వన్ డే ట్రిప్ కోసం బెంగళూరు వెళ్తున్నామండి. ఫన్ వరల్డ్కి వెళ్తున్నాము బెంగళూరుకి. జస్ట్ పిల్లలు అడిగారనమాట ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి, సో అలా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి వన్ డే ట్రిప్ కోసం బెంగళూరు వెళ్తున్నాము, ఫన్ వరల్డ్. సో మేమంతా మార్నింగ్ రెడీ అయిపోయామండి, ఫన్ వరల్డ్కి వెళ్ళాము. అసలు చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఫన్ వరల్డ్లో ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. మనం ఏవి రెడీ చేసుకొని వెళ్ళక్కర్లేదండి, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అలా అన్నీ దొరికేస్తాయి మనకు. డ్రెస్సెస్తో పాటు అక్కడ అమౌంట్ ఇచ్చేస్తే మనకి సైజెస్తో పాటు డ్రెస్సెస్ కూడా ఇస్తారు. సో అన్నీ దొరుకుతాయి. సో మనం నార్మల్గా వెళ్ళిపోతే సరిపోతుంది. పిల్లలకు వచ్చేసేసి జస్ట్ 10% డిస్కౌంట్ వస్తుందండి. వాళ్ళకు స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది కాబట్టి 10% డిస్కౌంట్ వస్తుంది. సో మనం ఆరామ్సే మనం వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది. మనకైతే పెద్దవాళ్ళకి నార్మల్ ప్రైస్ తీసుకుంటారు అక్కడ. బట్ ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదండి వర్షంలో. అక్కడ రైన్ డ్యాన్స్ వేస్తారు, డ్యాన్స్కి సాంగ్స్కి అసలు నిజంగా పిల్లల్లాగా మనం కూడా ఎంజాయ్ చేసేస్తాం అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసి మేమైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ మట్టుకు కొద్దిగా కాస్టేనండి, అక్కడ ఫుడ్ అయితే దొరుకుతుంది. బట్ ఏం చేస్తాం చెప్పండి, తీసుకోక తప్పదు కదా, పిల్లల కోసమన్నా మనం తీసుకోవాలి. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే వెదర్ కొంచెం ఎండ తక్కువ ఉండింది. బట్ ఏం చేస్తాము, బట్ మేమైతే అసలు లక్కీ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, ఫుల్ డ్యాన్స్ చేస్తుంది అసలుకి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది లక్కీ, విక్కీ కానీ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసి మరి తర్వాత ఫన్ వరల్డ్లో ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళాలనుకుంటున్నాము. విక్కీ అయితే అస్సలు రావట్లేదండి వాటర్లో నుండి. వాడిని పట్టుకొచ్చేసరికి చాలా అయిపోయింది. రానంటున్నాడు, టైం అయిపోతుంది. ఈవినింగ్ దాకా ఎలా టైం గడిచిపోయిందో కూడా తెలియదు అసలు. ఇంకా దాని తర్వాత అక్కడే దారిలోనే కాబట్టి మేము మాల్ ఆఫ్ ఏషియాకి వెళ్ళామండి, ఒకసారి చూద్దామని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుందండి వ్యూ. అసలు ఫొటోస్ తీసుకోవడానికైతే ఎక్సలెంట్ అండి మాల్. చూడండి వ్యూ ఎలా ఉందో, అసలు ఎక్సలెంట్ వ్యూ అండి అసలుకి. ఫొటోస్ అయితే నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే నాకు ఫొటోస్ అంటే మరీ ఇంకా సెల్ఫీస్ ఇద్దరు బాగా తీసుకున్నామన్నమాట అక్కడ. ఇంక ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి అలా చూసుకొని వెళ్దామని ఒక లుక్ వేసామన్నమాట. చాలా బాగుందండి మాల్ ఆఫ్ ఏషియా. మీరు కూడా కనుక వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చూడాల్సిన మాలే అది. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు. చూడండి అసలుకి ఫొటోస్ ఎలా వచ్చాయి, ఎంత సూపర్గా వచ్చాయంటే జస్ట్ అలా ఊరికే పిక్స్ ఎక్సలెంట్ అండి. బ్యాక్గ్రౌండ్ కానీ అదంతా అసలు సూపర్గా ఉంది. మేమైతే వేరే ఏమీ షాప్ చేయలేదండి, జస్ట్ చూడడానికి వెళ్ళాము. సో అక్కడ పిజ్జా ఆర్డర్ ఇచ్చామండి. పిజ్జా ఆర్డర్ ఇచ్చాం, చాలా బాగుండిందండి. అదొకటి ట్రై చేసాం అంతే. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి, సో మళ్ళీ వెళ్ళాలి కదా మేము మా ఊరికి. సో అందుకోసం టైం అయిపోతుందని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళేసి చూసుకునేసి ఒక రౌండ్ వేసేసి వచ్చేసామన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. వన్ డే ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదైతే బెస్ట్ ప్లాన్ అండి, ఖచ్చితంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫన్ వరల్డ్కి వెళ్ళేసి అలా మాల్ ఆఫ్ ఏషియా కూడా తిరిగేసి రావచ్చు అనమాట ఆరామ్సే. సో సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.